right now it's time for a prank call. Alright, చాలా మంది రిక్వెస్ట్ చేశారు ప్రాంక్ చేయమని చెప్పేసి. రైట్ నౌ అయితే మనం ఎవరికి కాల్ చేస్తాం అంటే నవీన్ రిక్వెస్ట్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్ వివేక్ కి కాల్ చేయమని. సో లెట్స్ కాల్ వివేక్. హలో 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 పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా భయ్యా, నేను సిఐని. పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా సిఐని. నిన్న గొడవలో ఒక అబ్బాయిని పొడిచారు కదా మీరు. నిన్న గొడవలో ఒక అబ్బాయిని పొడిచారంటే ఆ గ్యాంగ్ లో మీరు కూడా ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకసారి స్టేషన్కి వస్తారా మీరు? గ్యాంగ్ లో మీ పేరు వివేకే కదా? ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు మాట్లాడక ఇంకా సప్పుడు అంటే స్టేషన్ కి రా. ఇన్ఫర్మేషన్ ఓకేనండి. ఏంటి అసలు గొడవ ఎక్కడ గొడవ? అసలు నేను ఎక్కడ ఉంటానో తెలుసా మీకు? మీరు ఎక్కడ ఉంటారు అసలు? మీ ఏరియా చెప్పండి. ఎక్కడ ఉంటారు మీరు? మీ ఏ ఊరు? మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ నెంబర్ ఇదని చెప్పారు. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటున్నారు కదా. గొడవలో అబ్బాయిని పొడిచారు, చాలా బ్లడ్ పోయిందంట. పొడితే బ్లడ్ పోతుంది సార్, పొడితే బ్లడ్ పోయింది, న్యూస్ రాదు. అర్థమవుతుందా? మీ మీద కేసు పెట్టారు వాళ్ళ పేరెంట్స్. ఇన్ఫర్మేషన్ తెలిసింది అంటున్నారు. మీరు ఎక్కడి నుంచి ఏంటి ఏం మాట్లాడుతున్నారా? ఎవరితో మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్ ఇక్కడ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతున్నావు. ఎవరు అనుకుంటున్నావు? వాళ్ళకి ఫోన్ చేసి పొడి చేశారు, రక్తం వచ్చేసింది. ఎక్కడ ఉంటా చెప్పాను అసలు? ఎక్కడ ఉంటా చెప్పు. ఆ ఏరియా పోలీస్ స్టేషన్ ఎవరు పంపిస్తా? కానిస్టేబుల్ పంపిస్తా, తీసుకురమ్మని. మీరు పంపించండి, ఇన్ఫర్మేషన్ ఉంది కదా మీ దగ్గర. అరే నువ్వు అడ్రస్ చెప్పు ఫస్ట్. నేను ఎందుకంటే చెప్పడం, మీకు పోలీస్ స్టేషన్ వచ్చినాక మాట్లాడుకుందాం. నువ్వు కదా కన్ఫర్మేషన్ దొరుకుతాయి కదా. మీరు పోలీస్ కదా. అరే అడ్రస్ చెప్పమంటున్నా కదా. మళ్ళీ సీఐ కదా మీరు. ఏం మాట్లాడక అడ్రస్ చెప్పు ఫస్ట్. అడ్రస్ చెప్పు ఫస్ట్. నాటకాలు పడుతున్నావా? అబ్బాయి పానం మీకు పానం పోతుంటే జరుగుంటే ఏంటది? నిమ్మలంగా మాట్లాడుతున్నావు బాబు. సప్పుడు కాకుండా నువ్వు అడ్రస్ చెప్పు, కానిస్టేబుల్ పంపిస్తా. హలో హలో స్టేషన్కి వచ్చినాక అబ్బాయి చూస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు. ఎవరు పొడిచారంటే వాళ్ళ ఫ్రెండ్సే చెప్పారు. అందులో నువ్వు కూడా ఉన్నావని నీ నెంబర్ వచ్చింది మాకు. మీరే మాట్లాడతారా? మీరే మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏం మాట్లాడు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. నోరు మీరు ఎక్కువ మాట్లాడక చెప్తున్నా. సప్పుడు కాకుండా నీ అడ్రస్ చెప్పు. చక్కగా మాట్లాడండి. ఎక్కడ ఉంటారు నువ్వు? నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు. నీ అడ్రస్ చెప్పు ముందు. స్టేషన్ కానిస్టేబుల్ పంపిస్తా. మా ఇంట్లో ఉంటా. ఇంటి అడ్రస్ చెప్పే. ఇంటి అడ్రస్ చెప్పు. చెప్పాలా? ఇంటి అడ్రస్ చెప్పు. నాటకాలు పడుతున్నా పోలీసు తోటి. ఏమి చెప్పు. ఎవరు అనుకోని ఎవరికి ఫోన్ చేశారు మీకు? ఏం మాట్లాడుతున్నారు? స్టేషన్ కి వస్తే ఎవరో తెలుస్తాయి రా. నాటకాలు పడుతున్నా. అయ్యో మాస్టారు అంటున్నారు, మీరు ఎస్ఐ అంటున్నారు. మరి నాటకాలు చేస్తున్నావు. నీ నెంబర్ నా దగ్గరనే ఉంది. ఐడెంటిఫై చేస్తే నీ నెంబర్ అడ్రస్ కూడా దొరుకుతుంది. తప్పుడు మాట్లాడతాను. అసలు గొడవ ఎక్కడ జరిగింది? మీరు రక్తం అంటున్నారు, పొడిచాను అంటున్నారు. అసలు గొడవ, మరి మీరు గొడవ ఇన్ఫర్మేషన్ అంటున్నారు. అసలు ఎక్కడ? స్టేషన్ కి రా. స్టేషన్ వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారు. నువ్వైతేనేమో నీ మక్కలు ఇస్తాయి, కాకపోతే ఇంటికి పంపిస్తా మళ్ళీ నేను. మాస్టారు ఎందుకు పోలీసుతో ఎట్లా మాట్లాడుతుంది కానీ అట్లా కాదు. నేను చెప్పేదేనండి సార్. మీరు నేను మాట్లాడక తప్పుడు అడ్రస్ చెప్పు అంతే. నువ్వు నాటకాలు పడకంగా సార్. మీరు ఊరిగా మాట్లాడుకోవడానికి అయితే నాకు ఎందుకు కాల్ చేశారండి? నీకెందుకు కాల్ చేసి? నీ నెంబర్ వచ్చింది ఇక్కడ. నువ్వే నీ నెంబర్ ఇచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి. అలా గ్యాంగ్ లో వివేకానికి ఇంకో అబ్బాయి ఉంటాడు. అబ్బాయి కూడా ఈ అబ్బాయి పొడిచింది. అబ్బాయి పొడవమని చెప్పింది ఆ అబ్బాయి అని చెప్పారు. ఇదిగో ఒక్క నిమిషం నన్ను చెప్పనియండి. నెంబర్లు ట్రూ డైలర్ లో సెట్ చేసి వివేక్ అంటారు. ఇట్లాంటివి నేను కూడా చాలా చూశాను. ఇప్పుడు అలా కాదు. మీరు సిఐ అంటున్నారు, గొడవ అంటున్నారు. గొడవ ఎక్కడ జరిగింది? సరే మీరు నేనే అంటున్నారు. నా అడ్రస్ మీకు తెలియదా? మరి డిసెంబర్ లో గొడవ అయిందా? మీరు సీఏ కదా, మరి మీకు తెలియదా? డిసెంబర్ లో గొడవ అయింది. ఆ గొడవలో ఉన్నావా లేదా ఒకటి చెప్పు. మీరు విషయం చెప్పకుండా మీరు ఏదేదో మాట్లాడేస్తున్నారు. గొడవ ఎక్కడ ఉంటావు చెప్పు అసలు. నువ్వు మంచిగా మాట్లాడాలంటున్నావు. ఓనరా నువ్వు అసలు సెలబ్రిటీ వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటానికి అన్ని కథలు చెప్పాక నాకు. సప్పుడు కాకుండా నీ అడ్రస్ చెప్పు. నీ అడ్రస్ కానిస్టేబుల్ వస్తాడు, స్టేషన్ కి తీసుకొస్తాడు, చూస్తాం. నువ్వు అయితేనేమో పంపిస్తా. మాస్టారు మీరు నన్ను మాట్లాడాలి. ఇప్పుడు గొడవ నిన్న జరిగింది అంటున్నారు, మళ్ళీ డిసెంబర్ అంటున్నారు. మీకే క్లారిటీ లేదు. గొడవ ఎప్పుడు జరిగిందో, ఎప్పుడు పొడిచారు. నా నెంబర్ మధ్యలో ఈ లేడీ కానిస్టేబుల్ అండి మీరు? కాదండి, నేను నా పేరు కాజల్ అండి. ఏ కాజల్ అండి? ఈటీవీ ప్లస్ కాజలా? ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ కాజలే అండి.
మీరు ప్రాంక్ అయిపోయారండి, అడ్డగా బుక్ అయిపోయారండి. చెప్తున్నారా అండి? కాదు కాదు కాదు. చైతు కాదు, ఇందాక మాట్లాడింది. ఇవాళ వెన్స్డే స్పెషల్ మస్తు టైం పాస్ అవుతుంది. లక్కీ కాలేజ్ ఉన్నారు, అందులో నాగరాజ్ బుడంకాయ్ బీటెక్ చదువుతున్నాడు. ఎంత కాన్ఫిడెంట్ ఆ వాయిస్ తో సీఏ అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నది తెలుసా నిన్ను? సీఏ అనగానే మాకు నవ్వుతుంది. ఒక నిమిషం ఒక్క నిమిషం. ఒక ఆయన ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు డైరెక్ట్. ఇప్పుడు పక్కన వాళ్ళ కూడా ఛాన్స్ ఇవ్వాలి. పోలీసులు just ఎవరైనా అబ్బాయ్యా. అడ్రస్ తెలిస్తే డైరెక్ట్ వచ్చేస్తారు, నెంబర్ తెలిస్తే. ఏదో ఆయన పని కోసం అంతే గొడవ చెప్పినా కదా. వచ్చేస్తా, నేను అడ్రస్ అందుకే చెప్పని first పోలీసులు first వెళ్తారా sorry భయ్యా? చెప్తున్నా ఎందుకు భయ్యా, నీకు. చేతు భయ్యా? భయ్యా కాదు, విను, నువ్వన్నా అప్పటికి- మాట్లాడించాలి భయ్యా. నువ్వు కూడా వాడు మాట్లాడుతుంటే మాట్లాడకుండా మాట్లాడుతున్నావు. ప్రాంక్ కాల్ కాబట్టి వాళ్ళు మాట్లాడాడు. సీఐ అంటే తినగానే మాట్లాడతాడు. ఆబ్వియస్లీ పక్కన వాళ్ళు మాట్లాడితే వింటూ ఉంటాడు, కానీ ప్రాంక్ కాల్ కదా. అట్లా కాదు, ప్రాంక్ కాల్ ఏది ఇంకా ఆగనట్లేదు. అంటే పోలీసులు అడ్రస్ అడుగుతారు అబ్బాయి, అది కామన్ పాయింట్ ఉంది అసలు ఏమన్నా అక్కడ. ప్రాంక్ కాల్ అంటే అదే బాబాయ్. అందరూ మాట్లాడతారు మరి. రియల్ గా SCI ఫోన్ చేస్తే నీకు రా బాబు ఎక్కడ ఉంటావు బాబు అని మాట్లాడతాడు. అని నువ్వు బాగా హర్ట్ అయిపోయినట్టు భోజనం పెడతాం రండి బాబు, మధ్యాహ్నం వేళ అయింది కదా. బాగా హర్ట్ అయ్యాడు, డీప్ గా హర్ట్ అయ్యాడు, అందుకే అసలు తీసుకోలేకపోతున్నాడు. ఎనీవేస్ ఆల్రైట్ వివేక్, నీ ఫ్రెండ్ నవీన్ రిక్వెస్ట్ చేస్తాడు నేను ప్రాంక్ చేయమని చెప్పేసి, అందుకే కాల్ ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. బాయ్ వివేక్. Bye bye. Bye అండి, bye కాజల్ గారు, bye. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.